ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం యొక్క తీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎందుకు అంటే ఇరాన్ చేస్తున్నటువంటి దాడిని అమెరికా తట్టుకోలేక ఇప్పుడు తన యొక్క బలగాలను దింపి తన బలాన్ని పెంచుకుంది. ఇజ్రాయెల్ ఇలా జరుగుతున్నటువంటి క్రమంలోనే ప్రతిసారి రెండేసి బాంబులు వేసి వెళ్ళిపోతూ ఉంది. సో ఏ విధంగా చూసినా ఇరాన్ పోరాడగలుగుతోంది. ఈ యుద్ధంలో ఇరాన్ నెల రోజుల పాటు పోరాడడం గొప్ప. కానీ ఇరాన్కి తెలుసు నష్ట తీవ్రత ఏంటి అనేది. ఇలాగే కొనసాగితే ఇరాన్ ఎన్ని రోజులు పోరాడగలుగుతోంది? రష్యా కానీ చైనా కానీ సపోర్ట్ చేస్తాయి, కానీ ఒక దేశం యొక్క పరిస్థితిని అవి నిర్ణయించలేవు. ఆ దేశం ఎంతవరకు పోరాడగలుగుతోంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు రష్యా చైనాలు చేస్తున్నటువంటి సపోర్టు అగ్గికి ఆజ్యం పోసినట్టు అవుద్ది తప్ప అదే మొత్తం ఆజ్యం అవ్వదు. అందుకే ఇప్పుడు ఇరాన్ ఆలోచిస్తుంది ఇంకా యుద్ధాన్ని ఎలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు యుద్ధాన్ని తన వైపుకి తిప్పుకోవాలి. వాటమి ఇరాన్ ఒప్పుకోదు, అమెరికా ఒప్పుకోదు. ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఈ యుద్ధ పరిస్థితుల్లోనే తనకు అనుగుణంగా ఇరాన్ మీద ఏదో ఒక విధంగా దాడి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం. ఇక ఇజ్రాయెల్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది యుద్ధంలో. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? తన యొక్క షియా వర్గాన్ని మేలుకొల్పుతుంది. ఎక్కడైతే గల్ఫ్ దేశాల్లో షియా వర్గం ఉందో ఆ వర్గం మొత్తాన్ని మేలుకొల్పుతుంది. మిగతా దేశాల్లో ఉన్నటువంటి షియా వర్గం ఎలాగో ఇరాన్కే సపోర్ట్, అది వ్యతిరేకత ఎలాగో వ్యక్తం చేస్తారు. ఉదాహరణకి మన దేశంలో తీసుకోండి, పాకిస్తాన్లో తీసుకోండి, షియా ముస్లింలు అందరూ కూడా అయాతుల్లా అలీ ఖమేనీకి సపోర్ట్గా అమెరికాకి వ్యతిరేకంగా ఇక్కడ నిరసనలు తెలిపారు. సరే, అది వాళ్ళు పక్కన పెట్టండి, కానీ ఇప్పుడు అది పెద్ద ఎఫెక్ట్ చూపించదు. కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి షియా ముస్లింని ఇప్పుడు మేలుకొల్పుతుంది ఇరాన్. యుద్ధ తంత్రం అనమాట. ఇక ఏ విధంగా చూసినా మనం ఆయుధాలతో మాత్రమే అమెరికాని కొట్టలేము అనుకున్నప్పుడు వర్గాల్ని లేపాలి. దానికి ఇప్పుడు గల్ఫ్ దేశం ఏమొచ్చేసి అటువైపు సపోర్టు ఇరాన్కి, అది అమెరికాకి, ఇజ్రాయెల్కి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి షియా ముస్లిమ్స్ కనుక అల్లర్లు చేయగలిగితే, నిరసనలు చేయగలిగితే, ఇరాన్కి సపోర్ట్ చేయగలిగితే గల్ఫ్ దేశం మరింత సంక్షోభంలో పడిపోతాయి. అందులో ప్రధానమైనటువంటిది ఇప్పుడు బహ్రెయిన్. బహ్రెయిన్ అనేది ఇరాన్ సపోర్టుతో నడుస్తున్నటువంటి ఒక సున్నీ ప్రభుత్వం. సున్నీల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వమే, కానీ అక్కడ సగం కంటే ఎక్కువ షియా ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడ షియా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నా కూడా సున్నీలే ఎందుకు అంటే ఇక్కడ అధికారంలో ఉన్నారంటే అది 1780 1790 దశకం తర్వాత నుంచి ఇరాన్ యొక్క సపోర్టుతో వాళ్ళు రాజులుగా కంటిన్యూ అవుతున్నారు. కానీ షియా ముస్లిమ్స్ని కానీ సున్నీల్ని కానీ ఎవరు ఎటువంటి వ్యత్యాసం లేకుండా అక్కడ పరిపాలన కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది అంటే దగ్గర దగ్గర 16-17 లక్షల మంది ఉన్నారు ఓవరాల్గా. అందులో 8 లక్షల మంది షియా ముస్లిమ్స్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సున్నీల కంటే ఒక 50,000 మంది వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. అందుకోసమని వీళ్ళని ఇప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది ఇరాన్. ఇక్కడ కనుక షియాలు కనుక రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపితే సున్నీలు ఖచ్చితంగా ఓడిపోతారు. ఇప్పుడు సున్నీలు వర్సెస్ షియాలు కాదు, ఇప్పుడు సున్నీలు ఇరాన్కి సపోర్ట్గా నిలవాలి. అది సున్నీలు వర్సెస్ షియాలు అవుద్దా లేకపోతే షియాలు వర్సెస్ సున్నీలు అవుద్దా అదంతా అనవసరం. కానీ ఇరాన్కి సపోర్ట్గా నిలవడానికి ఇప్పుడు రోడ్ల మీదకి రమ్మని చెప్తుంది ఇరాన్. కానీ వాస్తవం ఏంటంటే అది షియా వర్సెస్ సున్నీలు అవుద్ది ఖచ్చితంగా, ఎక్కడికి ఎవరు నిరసనలకు వచ్చినా సరే. దానివల్ల ఇంకా యుద్ధం యొక్క పరిస్థితి బయటికి వెళ్ళిపోయి ఇంకా వేరే రకమైనటువంటి అల్లర్లు వస్తాయి. అది ట్రంప్కి శరాఘాటంగా మారిపోతాయి. అంటే గల్ఫ్ దేశాలన్నీ కూడా షియా వర్సెస్ సున్నీలుగా దెబ్బలాడుకుంటే ఇంకా యుద్ధం ఎక్కడ జరుగుతుంది? అప్పుడు గల్ఫ్ దేశాలే ఒక సంక్షోభంలోకి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు బహ్రెయిన్లో ఉన్నటువంటి ఆ రాజుని ఎలాగైనా సరే గద్దె దింపాలని ఇరాన్ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే అక్కడ షియాలు సపోర్ట్ చేస్తున్నారు ఇరాన్ వల్లే కాబట్టి, నువ్వు ఇక మాకు సపోర్ట్ చేయవు కాబట్టి నువ్వు వెంటనే గద్దె దిగిపో అన్న విధంగా ఇరాన్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు బహ్రెయిన్ రాజు సౌదీ అరేబియా వెళ్ళిపోయి అక్కడ తన ప్రాణాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే బహ్రెయిన్లో గట్టిగానే ఇరాన్ దాడి చేస్తుంది. ఒకవేళ బహ్రెయిన్ కనుక ఇరాన్ చేతికి వస్తే సౌదీ అరేబియా తూర్పు ప్రాంతం అంతా కూడా, అంటే ఆ తీర ప్రాంతం అంతా కూడా ఇరాన్ చేతికి వస్తుంది. అంతేనా? అప్పుడు మిగతా గల్ఫ్ దేశం అంతా కూడా ఇరాన్కి చాలా పెద్ద పట్టు వస్తుంది. ఆ గల్ఫ్ దేశాల మీద ఎక్కడ దాడి చేయాలన్నా ఇరాన్ చేయగలుగుతుంది. ఇక్కడతో ఇరాన్ వదిలేయడం లేదు. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది?
మిగతా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీ షియా వర్గాన్ని కూడా రెచ్చగొడుతుంది. అంటే ఇప్పుడు సౌదీ అరేబియా కావచ్చు, యూఏఈ కావచ్చు, లేకపోతే కువైట్ కావచ్చు, ఖతర్ కావచ్చు, అక్కడ కూడా మైనారిటీగా ఉన్నటువంటి షియా వర్గం ఇప్పుడు మళ్ళీ అల్లర్లు చేస్తే ఖచ్చితంగా అది చాలా పెద్ద సంకటమే. ఎందుకు చేస్తాయి అంటే బహ్రెయిన్ ఎప్పుడైతే ఇరాన్ చేతికి వస్తుందో మిగతా వాళ్ళు కూడా మా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము, ఇరాన్ని రక్షిస్తాము, ఈ యుద్ధం ఆపడానికి మీరందరూ కూడా వెంటనే అమెరికా మీద ఒత్తిడి తీసుకురండి అని షియా వర్గం అందరూ కూడా ఇక్కడ నిరసనలు తెలుపుతారు. సున్నీల మీదకి వాళ్ళు దాడి చేయడానికి వెళ్ళకపోవచ్చు, కానీ రోడ్ల మీదకి వస్తే అది ఎంత ప్రమాదం, ప్రభుత్వాలు ఎంత సంకటంలో పడతాయి. సో ఈ యొక్క ప్రణాళికకి ఇరాన్ ప్రయత్నాలు చేస్తుంది.